ఖమ్మం జిల్లాలో బీజేపీ ఎంపీ అభ్యర్థి క్యాంప్ కార్యాలయంలో తాండ్ర వినోద్రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ కోసం వ్యాపారాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారన్నారు. గడిచిన 10 ఏళ్లలో మోడీ చేసిన అభివృద్ధి గురించి గ్రామాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారని గుర్తు చేశారు. అయోధ్య రామ మందిర అక్షింతలు మోడీ ఇంటింటికి ఉచితంగా ఇచ్చారన్నారు. కానీ భద్రాచలం అక్షింతలు మాత్రం 150 రూపాయలు కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఇక నుంచి అసెంబ్లీ స్థాయిలో విస్తృత ప్రచారం చేస్తామన్నారు. కాగా 43 డిగ్రీల ఎండలో కూడా ప్రజలు ఆయనను దీవిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. మోడీ ఉంటేనే దేశం బాగుంటుందని ప్రజలు అంటున్నారన్నారు. దేశం కోసం న్యాయం కోసం పోరాడుతున్నందుకు ప్రజలు మా వెంట వస్తున్నారని, ఇక ఇదే ఆనందంలో ఎన్నికల నామినేషన్ వేస్తానన్నారు. గత 10 సంవత్సరాల్లో చేసిన పనులు కానీ, ఈ సంకల్ప పత్రం ద్వారా నెక్స్ట్ 20 ఇయర్స్ చేసే పనులు కానీ వారు చెప్తున్నప్పుడు వారికి వచ్చే ఆనందం కానీ, వారికి వచ్చే విజ్ఞానం కానీ చాలా బాగుంది. అదేవిధంగా దానికి 100 రెట్లు ఈ మీడియా ద్వారా ప్రజలకు వెళ్తుంది. దానికి మీకు పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరిని నేను ఇండివిజువల్గా కలిసే ప్రయత్నం చేస్తున్నాను. కానీ సమయం వల్ల, రెస్ట్రిక్షన్స్ వల్ల కొందరు నాకు కలవకపోవచ్చు, మన్నించాలి. ప్రజలు ఇప్పుడు క్యాంపెయిన్ చాలా బాగా జరుగుతుంది చెప్తున్నారు. ఈసారి నరేంద్ర మోడీ గారికి మేము ఓటేస్తున్నాము. రామరాజ్యం కోసం ఓటేస్తున్నాము. సువర్ణకాలం కోసం మేము ఓటేస్తున్నాము. ఈసారి మాకు పార్టీలతోటి సంబంధం లేకుండా ఏ రాజకీయ పార్టీలైనా మా దగ్గరకు వచ్చి ఒక దేశభక్తి కోసం మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తున్నాము. నరేంద్ర మోడీ గారు గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ గారు ఉండాలనేటువంటి చర్చ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, కటక్ నుంచి అటక్ దాకా జరుగుతాం. దానికి ప్రధాన కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పెరిగినటువంటి దేశ ప్రతిష్ట. ప్రపంచ దేశాలలో విశ్వనాయకుడిగా వారు ఈ దేశాన్ని అన్ని రంగాలలో ప్రగతి పయనంలోకి తీసుకువెళ్తున్నటువంటి విధానం, అనేక సంవత్సరాలుగా మరి పరిష్కారం కానటువంటి సమస్యల పరిష్కారం, అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం కానివ్వండి, ఆర్టికల్ 370 తొలగింపు కానివ్వండి, మైనారిటీ మహిళలకు ఇబ్బందిగా మారినటువంటి త్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసివేయడం కానివ్వండి, ఇలా దేశవ్యాప్తంగా ప్రతి పేద మహిళకు స్వచ్ఛ భారత్ కింద ఆత్మగౌరవాల ఆలయాల పేరుతోని కట్టినటువంటి మరుగుదొడ్లు కానివ్వండి, పేదవాడి భద్రత, సామాన్యుడి సంక్షేమం దృష్టిలో పెట్టుకొని 330 రూపాయలకే 2 లక్షల రూపాయల జీవిత బీమా, 12 రూపాయలకే ప్రమాద బీమా ఇవ్వడం కానివ్వండి, ఇట్లా ఏది చూసినా ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆలోచన అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలా, దేశ భద్రతను పెంచాలా. సోదరుడు చెప్పినట్లుగా గల్లీలో ఎవరున్నా ఢిల్లీ